ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ దినం వరకు, ఈ గడి వరకు దేవుడు తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన యొక్క జీవితంలో హింసల గుండా, కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా మనం వెళ్తూ ఉంటాం. మన జీవితంలో ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు మనం సొంతంగా కొని తెచ్చుకున్నవి కావచ్చు. అదేవిధంగా మరికొన్నిసార్లు ఇతరుల వలన కలిగే హింస, ఉపద్రవం, కష్టం, ఈ పరిస్థితులు రావచ్చు. వాటి ద్వారా మన యొక్క మనసుకు వేదన, బాధ, మన సొంత తప్పుల వల్లైనా, ఇతరుల వల్లైనా. అయితే ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అన్ని విషయాల్లో కూడా దేవుడు తన నామ మహిమ కొరకు వాడుకుంటాడు. నిన్ను అత్యధికముగా హెచ్చిస్తాడు. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా అన్నాడు, శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఇండుట ఏమైందట? కీర్తనకారుడికి మేలైందట. ఈరోజు నీకున్న హింసలో బట్టి, పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో. ఆ శ్రమలే నీకు పట్టాభిషేకాన్ని తెస్తాయి. ఆనాడు యోసేపుకు ఆ శ్రమలే, ఆ పరిస్థితులే రాజసింహాసనం మీద కూర్చుండబెట్టాయి. ఈరోజు నీకున్న పరిస్థితులు, నీకున్న హింస, నీకున్న కష్టం, కన్నీరు ఏదైతే ఉందో వాటి ద్వారా దేవుడు నీ యొక్క జీవితాన్ని హెచ్చించగలడు, గణపరచగలడు. బైబిల్లో, దేవుని వాక్యములో స్టెఫను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అదే సత్యం మనకు బయలుపరచబడుతుంది. స్టెఫను దేవుని యొక్క ఇంటిలో, సంఘంలో పరిచారకునిగా, వంట పని చేయువానిగా అపోస్తలుల చేత, పెద్దల చేత నిర్ణయింపబడినప్పుడు కృపచేత, దేవుని ఆత్మచేత స్టెఫను నింపబడిన వాడిగా ఉన్నాడు. ఇటువంటి స్టెఫన్ని ఒకసారి యోధా మతస్థులు, అధికారులు, ప్రధాన యాజకులు అందరూ పట్టుకొని, ఈ స్టెఫన్ అనే వ్యక్తి మోషే ధర్మశాస్త్రానికి, మన దేవాలయానికి అన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అక్కడ స్టెఫను రోషముతో, పౌరుషముతో, ఎంతో గంభీరముగా ఆది నుంచి చరిత్ర అంతా చెప్తూ అద్భుతంగా ప్రసంగించినప్పుడు ఆనాడు స్టెఫన్కి హింస ఎదురైంది. సత్యాన్ని బోధిస్తే హింస ఎదురైంది. నిజమే, ఈనాడు కూడా సత్యాన్ని, ట్రూత్ని, నిజాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఉంటే దేవుని సేవకులకు, దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి హింస, కీడు ఎదురవుతా ఉంది. ఆనాడు యోధా మతస్థులు స్టెఫను మీదకి వచ్చేసి రాళ్ళు రువ్వడానికి, అదేవిధంగా అతన్ని చంపడానికి కూడా వారు ఏమాత్రం కూడా వెనకాడలేదు. వారు మతం కలిగి ఉన్నారు కానీ మానవత్వం లేని వారికి ఉన్నారు. ఉపద్రవము, కష్టము, హింస వచ్చినప్పుడు స్టెఫను రియాక్షన్ ఏంటి? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా రాయబడి ఉంది, వైల్ దే వర్ స్టోనింగ్ స్టీఫెన్ హీ ప్రైడ్, లార్డ్ జీసస్ రిసీవ్ మై స్పిరిట్. వారు రాళ్ళు రువ్వుతూ ఉన్నప్పుడు స్టెఫను ఈ విధంగా ప్రార్థించాడట, దేవా నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థించాడు. హింసల్లో మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. నీ తప్పులను బట్టి నువ్వు బాధపడుతూ, హింసపడుతూ ఉన్న ప్రార్థించాలి. ఏ తప్పు చేయకపోయినప్పటికీ నువ్వు హింస, వేదన, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా నువ్వేం చేయాలంటే ప్రార్థించాలి. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు వస్తున్న పరిస్థితుల్లో, నీకు వస్తున్న శ్రమల్లో, నీకు వస్తున్న ఉపద్రవాల్లో, నీకు వస్తున్న హింసల్లో, నీకు వస్తున్న కష్టాలు, కలవర పరిస్థితుల్లో నువ్వు ప్రార్థిస్తున్నావా? దిగులు పడి విచారణతో అలా కూర్చుండిపోతున్నావా? ఆనాడు దానియేలు మీద కుట్ర చేశారు. ఎవరైతే ఈ బబులోను దేశంలో ఉన్న దేవుణ్ణి మాత్రం ఆరాధించాలో, ఎవరైతే ఆరాధించారో వారిని సింహాల బోన్లో వేసేయాలి అనే శాసనాన్ని దానియేలు అంటే పడినవారు, గెట్టినవారు రాజు దగ్గర ప్రేరేపించి అటువంటి శాసనాలు వారు బయటకు వచ్చే విధంగా చేశారు. శాసనము వెలువడింది, ఎవరు ఏ ఇతర దేవునికి ప్రార్థన చేయకూడదు. అటువంటి హింసాత్మకమైన పరిస్థితుల్లో కూడా దానియేలు కిటికీలు యెరూషలేము వైపు తెరచి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హింసాత్మకమైన పరిస్థితుల్లో కూడా దానియేలు ప్రార్థన చేయటం మానలేదు. అలా ప్రార్థన చేయటం ద్వారా మరింత హింసలోకి కూడా వెళ్ళాడు దానియేలు, సింహాల బోన్లోకి వెళ్ళాడు. అంటే ఎంతో తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దానియేలు ప్రార్థన చేయటం మానలేదు. పౌలు శీలలు ఇప్పటికీ వారు పాటలతో ప్రార్థించడం ఏమాత్రం కూడా మానలేదు. దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కీర్తన 18వ అధ్యాయం 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నాడు. సౌలు తను తరుముతున్నప్పుడు
ఎన్నో హింసలు కుట్రలు తన జీవితంలో తను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అటువంటి శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని, దేవుని మీద నమ్మకం పెట్టుకుని నిరీక్షణ పెట్టుకుని అన్నాడు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు శీలలు కూడా అటువంటి హింసాత్మకమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆయన్ని వేడుకుంటున్నారు. విలిపించే ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో న్యాయం కొరకు, కనికరము కొరకు, కృప కొరకు ఇర్మియా శ్రమ పరిస్థితుల్లో అనేక మార్లు దేవునికి మొరపెట్టాడు. స్టెఫను, దానియేలు, దావీదు, ఇర్మియా, ఈ విధంగా పౌలు శీలలు వీరందరూ కూడా వారి శ్రమ, కష్ట, హింస పరిస్థితుల్లో దేవునికి ప్రార్థించారు, మొరపెట్టారు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ శ్రమల్లో, మీ కష్ట పరిస్థితుల్లో నువ్వేం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అన్నాడు స్టెఫను జీవితంలో రాళ్లతో యోధా మతస్థులందరూ కొడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మతంలో ఉన్నవారికి మానవత్వము ఉండదు. ఆ మతంలో ఉన్నవారు మత పిచ్చి పట్టిన వారుగా ఉంటారు. కానీ మార్గంలో ఉన్నవారు అవసరమైతే ప్రాణం అర్పిస్తారు, మానవత్వంతో ఉంటారు, పొరుగువారికి, తోటి వారికి సహాయం చేస్తారు, సత్యాన్ని బోధిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. కానీ మతంలో ఉన్నవారు మత పిచ్చి పట్టిన వారే చంపడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. అటువంటి చంపుతున్న పరిస్థితుల్లో, హింసాత్మకమైన పరిస్థితుల్లో స్టెఫను ఏమనాలి చెప్పండి? తిరిగి ఏదో ఒక మాట అనాలి, లేకపోతే తిరిగి స్టెఫను ఏదో చేయాడించడమో, లేకపోతే లేచి ఏదో ఒకటి తను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడమో, లేకపోతే తిరగబడమో ఏదో ఒకటి చేయాలి. కానీ అక్కడ ఒక మాట స్టెఫను అంటున్నాడు, నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు. స్టెఫను ప్రార్థనలో 2 విషయాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటి అంశం ఏంటంటే, నా ఆత్మను చేర్చుకోదేవా, ఇటువంటి హింస పరిస్థితుల్లో నేను ఉన్నాను, నా ఆత్మను చేర్చుకో. మన యొక్క జీవితంలో మన ఆత్మ చాలాసార్లు నలిగిపోయిన విధంగా, విరిగిపోయిన విధంగా, హింసల వల్ల, ఉపద్రవాల వల్ల, ఒత్తిడికిలోనే పగిలిపోయిన, కృంగిపోయిన, కృషించిన, నేరసిల్లిన, కన్నీరుతో అలసిపోయిన అటువంటి పరిస్థితుల్లో మన ఆత్మ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఆశ్రయించాల్సింది, చేరుకోవాల్సింది మనుషుల్ని కాదు, పార్కుల్ని కాదు, లోకాన్ని కాదు. నీ హింస, నీ శ్రమ పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన ద్వారా దేవా ఈ నలిగిన, విరిగిన ఆత్మను చేర్చుకో. ఎందుకంటే ఈ భారాలు నేను మోయలేకపోతున్నాను, హింసలు నేను భరించలేకపోతున్నాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హింసలతో, ఉపద్రవాలతో, కన్నీర్లతో అలసిపోయిన, సొలసిపోయిన నీ ఆత్మ, నీ హృదయము, నీ ప్రాణాత్మ దేహాలు ఎవరి యొద్దకు తెచ్చి నీవు వాటిని అప్పగించాలంటే, ఎవరి యొద్దకు నువ్వు చేరాలి అంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి నువ్వు చేరాలి అన్నాడు. స్టెఫను అదే అంటున్నాడు, దేవా నా ఆత్మను చేర్చుకో. నిజమే, మనకున్న పరిస్థితులను బట్టి కూడా దేవా ఈ పరిస్థితుల్లో నా హృదయం, నా మనసు ఇలాగ ఉంది, ఇదిగో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నన్ను చేర్చుకో, నీ కౌగుల్లోకి తీసుకో, నా జీవితపు పరిస్థితులు చూడు అని చెప్పి మన జీవితాన్ని ఆయన చేతుల్లో మనం పెట్టేవారుగా ఉండాలి. రెండోదిగా స్టెఫను మరొక మాట అంటున్నాడు ప్రార్థనలో. 2వ విషయం, అతడు మోకాల్లోని అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 60 వచనం, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మరణ పరిస్థితిలో మోకాల్లోని ఏం చేస్తున్నాడంటే, వారి మీద ఈ పాపము మోపద్దయని గొప్ప శబ్దంతో పలికాడట. ఆ మాట పలికి నిద్రించాను అంటే చనిపోయాను, వారిని విడిచిపెట్టే, వారి మీద ఈ పాపాన్ని మోపద్దు అని చెప్పి స్టెఫను చెప్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ఎవరైతే మనల్ని హింసకు గురి చేస్తున్నారో, నిందకు గురి చేస్తున్నారో, బాధకు గురి చేస్తున్నారో, వేదనకు గురి చేస్తున్నారో వారి విషయాల్లో మనం ఏం చేయాలంటే, దేవా వారి మీద ఈ పాపాన్ని మోపద్దు అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అంతేగాని తిరిగి మనం కూడా వారు మనల్ని ఏదో అన్నారని తిరిగి మనం కూడా వారిని ఏదో అనడం, ఇవి మనకి ఏమాత్రం కూడా దేవుని ప్రజలుగా తగదు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారేమో, ఆ హింస, ఆ భారము, ఆ వేదన, ఆ కన్నీరు, ఆ దుఃఖము దేవా నేను నీ మీద వేస్తున్నానని చెప్పి ఆ వ్యక్తుల్ని క్షమించి ఆయన మీద భారం వేసే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడు స్టెఫను ప్రార్థన చేశాడో గొప్ప ఉద్యమం అనేది మొదలైంది. అక్కడే సౌలు ఉన్నాడు, ఆ ప్రార్థన గమనిస్తున్నాడు. స్టెఫను చేసిన ప్రార్థన సౌలును పట్టుకుంది. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎంతో గొప్ప కార్యం జరిగింది. ఎంతో గొప్ప పరిచర్య పౌలు చేశాడు. నూతన నిబంధనలో అనేక రచనలు పౌలువే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. గొప్ప ఉద్యమం రగల్చబడింది.
ఏ వ్యక్తి అయితే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడో ఆ సౌలే పౌలుగా మార్చబడ్డాడు. అందరికీ షాకింగ్గా, సర్ప్రైజింగ్గా ఉంది. ఏం అర్థం కావట్లేదు. దేవుడు చేసే కార్యాలు కూడా ఈ విధంగా ఉంటే ఏం అర్థం కాదు. మొదట ఏం అర్థం కాకపోయిన తర్వాత దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే కన్నులకు ఆశ్చర్యంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పి అన్నారు. ఆయన హింసల్లో, ఆయన ఉపద్రవాల్లో మనుషులు ఆయన ఛేదరించుకుంటున్నప్పుడు, తలలాడిస్తున్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడి కిందకి దిగు అని చెప్పి అంటూ ఉన్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఇటువంటి ప్రార్థన చేస్తే ఏం ప్రతిఫలం ఉంటుందండి అని చెప్పి మనకు వచ్చేది. అన్నాడు. స్టెఫను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు ఆ సింహాసనం నుంచి ఆయన పైకి లేచాడట. ఎందుకు తెలుసా? స్టెఫన్ని పరలోకానికి ఆహ్వానించడానికి. స్టెఫన్ని పరలోకానికి ఆహ్వానించడానికి దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారు ఇదే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న మాటలో స్టెఫన్ని అంతగా గణపరిచాడు. హింసల్లో కూడా దేవుని నువ్వు గణపరిస్తే, నిందల్లో కూడా నువ్వు దేవుని గణపరిచి దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరమ తండ్రికి కుమారుడు అయినప్పటికీ శిలువ మ్రాను మీద క్షమించండి అనే మాట చెప్పి తన ప్రాణాన్ని దేవనాత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆయన సమాప్తం చేసి అప్పగించుకున్నాడు దేవునికి. తద్వారా ఏమైంది? ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామంగా అయింది. శిలువ మరణము సాతాను అనుకున్నాడు అంతా సమాప్తం అయిపోయింది అనుకున్నాడు. కానీ శిలువ మరణం తర్వాత పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ద నేమ్ అబౌవ్ ఎవ్రీ అదర్ నేమ్. నీవు కూడా హింసల్లో, ఉపద్రవాల్లో ఓర్చుకుంటే నీ నామం కూడా దేవుడు హెచ్చిస్తాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు దేవుడు అదే వాగ్దానం మీకు ఇస్తాడు. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. అన్ని నామములకు నా పై నామాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోకు, విచారపడుకో. ఆ పరిస్థితులను ఏం చేయాలంటే దానియేలు వలె, పౌలు శీలల వలె, ఇర్మియా వలె, దావీదు వలె, స్టెఫను వలె, యేసుక్రీస్తు ప్రభువారు వలె ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ హింసల్లో నుంచే దేవుడు నిన్ను అత్యధికముగా హెచ్చిస్తాడు. అప్పుడు నీవంటావు, శ్రమ నుండి ఉన్నట్టు నాకు మేలాయను అని. ప్రియ సహోదరుడా, చింతించుకో. నీ చింత యావత్తు ప్రార్థన ద్వారా ఆయన మీద మోపు. క్షమించు, విడిచిపెట్టు, వదిలిపెట్టు. దేవుని దగ్గరికి నువ్వు సమీపించు. దేవుడు నేను తప్పనిసరిగా గణపరుస్తాను. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బలపరచు. వారి హింసల్లో, వారి యొక్క ఉపద్రవాల్లో మీరు వారికి తోడుగా ఉండండి. ఆ హింసలు, ఉపద్రవాల్లో సైతం వారి యొక్క జీవితంలో మీరు అత్యధికంగా వారి యొక్క కుటుంబాలను, వారి జీవితాలను హెచ్చిస్తారని వారు నమ్మడానికి కృప చూపండి. వారు నిన్ను చేరుకోవడానికి, ఈ పరిస్థితుల్లో కూడా వారు నిన్ను ప్రార్థించడానికి సహాయపడండి. ప్రభువా, స్టెఫను జీవితంలో, దేవాదేవిధంగా నీ యొక్క జీవితంలో కూడా ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ వచ్చినప్పుడు, సిలువలో ఎంతో హింస పొందినప్పటికీ చివరికి అన్ని నామముల కన్నా పైనామముగా నీ నామము చేయబడింది. స్టెఫను చనిపోతున్నప్పుడు నీవు నాయన పరలోక సింహాసనం నుంచి లేచి నిలబడ్డావు. అంతగా స్టెఫను దీవించు. తర్వాత సౌలును పౌలుగా మార్చి గొప్ప సంఘ ఉజ్జీవాన్ని రగల్చు. కొన్నిసార్లు మా జీవితంలో శ్రమలు, హింసలు సంఘ ఉజ్జీవం కొరకు, నీ యొక్క మహిమ కొరకు, మా జీవితాల్లో ఘనత కొరకు వస్తాయని మేము ఎరగడానికి దేవా సహాయపడండి. ఆ విధంగా ప్రభువా, ప్రతి ఒక్కరూ ఎరుగుటకు, గ్రహించుటకు నీ కృప, నీ జ్ఞానం అనుగ్రహించండి. ఎవరెవరి జీవితాలతో హింసలతో, నలుగుబాటులతో కృంగి నేరసిల్లిపోయి ఉన్నారు, వారందరినీ మీరు బలపరిచి వారిని హెచ్చించి వారిని దీవించమని, ఈ వాక్యాన్ని ఫలభరితంగా మార్చమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినమున మరలా మనం కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడే ఉండను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.